వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్ పార్ట్ 1. తిరుపతికి పోతామని చెప్పి ప్లాన్ మాత్రం అస్సలు వేసుకోలేదు. చాలా అంటే చాలా ర్యాండమ్ గా అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ గానికి మంచిగా కార్ సెట్ అయిపోయింది అని చెప్పి ఫోన్ చేస్తే సరే పోదామని చెప్పి మంచిగా కార్లో సిఎన్జి కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయ్యి ఒక 100 కిలోమీటర్లు కూడా కాలే. ఇంకా అప్పుడే మా దోస్తు కూడా చాయ్ కాపిండు బండి. చాయ్ కాపినాక జోగులాంబ మాత టెంపుల్ ఉంది దగ్గరలో, దర్శనం చేసుకొని పోదాం తిరుపతి కంటే సరే అని చెప్పి జోగులాంబ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాం. టెంపుల్ కి రీచ్ అయినాక మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా పక్కన ఇంకా కొన్ని టెంపుల్స్ లో ఓల్డ్ స్కల్ప్చర్స్ ఉంటాయంటే చూద్దామని చెప్పి పోయినాం. అవన్నీ పలిగిపోయిన ఉండే, బట్ స్టిల్ ఇంకా చాలా మంచిగా ఉండే. ఇంకా మొత్తం పలిపోకుండా సగం సగమే పలిగిపోయిన ఉండే. ఇంకా చాలా మంచిగా అనిపించుండే ఓల్డ్ స్కల్ప్చర్స్. ఆడికించి మెయిన్ టెంపుల్ కాడికి వెళ్ళి ఒక గ్రూప్ ఫోటో ఇద్దామని చెప్పి మెయిన్ టెంపుల్ కాడికి వచ్చినాం. ఇక్కడ టాస్క్ ఏంటంటే మంచిగా ఫోటో దింపేటోళ్ళు ఎవరు లేరు. ఇక ఎవరికొకరు పట్టుకోవాలని చెప్పి కాకాకు పట్టుకున్నాం. కాకాకు సావగొట్టి మంచిగా ఒక గ్రూప్ ఫోటో మంచిగా ఒక వీడియో తెప్పించుకున్నా. థ్యాంక్ యూ ఫోటో తరణకెళ్ళి. నా ఫోటో దిగుడు అయినాక ఇంకా చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఫోటో దింపి అని చెప్పి వాళ్ళ ఫోన్లు ఇచ్చారు. సో మస్తు మందికి ఫోటో దింపించిన. మా దోస్తుకి నేను వాళ్ళకి ఫోటో దిగంగా ఒక వీడియో తీరా అని చెప్తే మా సుల్లిగాడేమో వీడియో తీయలేడు. ఇక వాళ్ళకి ఫోటోలు పెట్టి వాళ్ళు దింపి అక్కడికి మళ్ళీ రిటర్న్ తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం. దారిలో ఇంకా సిఎన్జి అయిపోయికి వచ్చిందంటే సరే అని చెప్పి మళ్ళీ సిఎన్జి కొట్టించేసినాం బండిలో. ఇంకా 100 కిలోమీటర్లు పోయినాక ఇంకా ఆకలి అవుతుందని చెప్పి బండి ఆపినాం. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉండే. తినేకాడ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి మా జయన్ గాంధీ ఫోన్లో ఇక్కడ తీసిన వీడియోలు మొత్తం కొంచెం క్లారిటీ మిస్ అయితే ఉండొచ్చు. మా జయన్ గాంధీ జర పిచ్చి గుద్ద ఫోన్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మంచిగా కడుపు నిండా తిన్నాక మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం. నాకు తెలిసి తిరుపతి పోయేకల్లా ఇంకొక 5-6 సార్లు చాయ్ కని చెప్పి ఆపి ఉంటారు మా వాళ్ళు. జర్ర ఇట్లా పండుకుందామని చెప్పి అనుకుంటున్నా, అప్పుడే చాయ్ కని చెప్పి ఆపేస్తుర్రు బ్రో. ఇక వీళ్ళకేమో చాయ్ పోయాలి, బండ్లనేమో సిఎన్జి పోవాలి. అయితేనే బండి ముంగడికి పోతుంది, లేకపోతే పోతలేదు. మొత్తానికి అక్కడిక్కడ చేసి తిరుపతికి అయితే మార్నింగ్ 4 o'clock రీచ్ అయిపోయినాం. దర్శనం కోసం టికెట్ మాత్రం 9 o'clock ఇస్తామని చెప్పి అంటే సరే అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ కరెక్ట్ 9కి వెళ్తే లైన్ చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా దర్శనంకి మనకు టికెట్స్ దొరికాయి అని చెప్పి ఫాస్ట్ గా లేచి స్నానం బినం ఏం చేసుకోకుండా టిఫిన్ అని చెప్పి టిఫిన్కి వెళ్ళిపోయినాం. తిన్నాక యాజ్ యూజువల్ చాయ్ తాగి మళ్ళీ 7:30కి లైన్ లో వచ్చి నిలబడ్డాం. లైన్ లో గోవిందా గోవిందా అని వరదాం అనుకున్నా కానీ మా వాళ్ళు కొడుకులు మళ్ళీ ఎవరు కోరస్ చేయకపోతే నా ఇజ్జత్ మొత్తం తీసి పడేస్తారని చెప్పి సప్పుడే కూకున్నా. ఇక మనకు ఆచారం గురించి తెలిసిందే కదా. గంటల కమానా లైన్ లో వెయిట్ చేసినాక మొత్తం దగ్గరకు పోయినాక మళ్ళీ మమ్మల్ని చూసి గేట్ పెట్టేసిండు. ఇంకొక 10-15 నిమిషాలు అక్కడ పొక్క. ఇక్కడనే కాకుండా మళ్ళీ తిరుమలలో కూడా రూమ్ తీసుకుందామని చెప్పి మళ్ళీ లైన్ లో గంటల కమానా కూర్చొని దగ్గరకు పోయినా మళ్ళీ అక్కడ కూడా డోర్ బంద్ చేసేసిరు. నీ అవ్వ, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మిగతాదంతా పార్ట్ 2లో పెడతా. క్రేజీ ఉంటుంది వీడియో, సో వెయిట్ చేయండి. బోయ్.